77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత చెడుదారులకు పోకుండా ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు, స్వతంత్ర సమరయోధులకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలా పెద్దపల్లి మున్సిపల్, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, మార్కెట్ యార్డు, ప్రభుత్వ హాస్పిటల్లో మరి వివిధ కూడల్లో జెండా ఎగరవేసుకోవడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటి ఇది అలా మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి 77 ఏళ్ళ దేశం అనేక రంగాలలో పురోగతి సాధించడమే కాకుండా ఒకప్పుడు మరి బానిసగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మహానుభావులైనటువంటి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది త్యాగమూర్తులు మరి వారి కష్టాన్ని, వారి త్యాగం చేసి ఈ స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేసినటువంటి మహా నేతలు ఉన్నారు. వారందరినీ స్మరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఇంకా ముందుకు పోవాలంటే అది యువతతోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఇవాళ మనకున్నంత యువత, మరి ఆ యువత కూడా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలలో మరి మన యువత పోయి అక్కడ పనిచేస్తూ ఉందంటే దానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి మంచి విద్య. మరి ఆ విద్యను అందించి ఆ విద్య ద్వారా ఇవాళ మనకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మరి మన భారతదేశ యువత ప్రజానీకం కూడా సర్వీస్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మనందరం కూడా గర్వపడాలి.